క్షేత్రాలలో భద్రాచలం విశిష్టమైనది. శ్రీరాముడు స్వయంగా తిరుగాడిన ప్రాంతమే ఈ భద్రగిరి. ఈ భూమండలం మీద భగవానుడు తిరుగాడిన నేల కాబట్టి ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపిస్తారు. ఈ కళ్యాణంలో ఉన్న విశేషం ఏంటంటే మిథిలా మైదానంలో ఉత్సవ మూర్తులకు కళ్యాణం జరిపిస్తారు. అలాగే గర్భగుడిలో మూలవరులకు సైతం కళ్యాణాన్ని చేయిస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అలనాడు ఔరంగజేబు దాడుల కాలంలో ఈ సాంప్రదాయం మొదలైంది. 16వ శతాబ్దంలో భారత్ను పరిపాలించిన ఔరంగజేబు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డాడు. దేశంలోని ప్రముఖ దేవాలయాలను వెతికి మరీ ధ్వంసం చేయించాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని అత్యంత నీచ ప్రవర్తితో ధ్వంసం చేయించాడు. అక్కడ జ్ఞానవాసి పేరుతో మసీదు ఏర్పాటు చేయించాడు. అలాగే శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర మీద దండెత్తి అక్కడ బాలకృష్ణుని ఆలయాన్ని నాశనం చేసేశాడు. అక్కడ షాహీ ఈద్గా పేరుతో మసీదుని కట్టించేశాడు. ఇలా ఒకటేమిటి, అనేక ప్రఖ్యాత దేవాలయాలను వెతికి మరీ ధ్వంసం చేశాడు. తెలంగాణలోని భద్రాచలం ఆలయాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ప్రమాదాన్ని పసిగట్టి అంతా తలోమూలకు పారిపోయారు. ఆ సమయంలో అక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్న కాకుళ్ల రామానుజాచార్యులు చాలా ధైర్యంతో తెలివిగా వ్యవహరించారు. భద్రాచలం ప్రధాన ఆలయంలో మూల విరాట్ బయటకు కనిపించకుండా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక గోడ కట్టించేశారు. అక్కడ తాత్కాలికమైన బొమ్మలను ఏర్పాటు చేయించి అవే అసలు విగ్రహాలు అన్నట్లుగా భ్రమింపచేశారు. దీంతో వాటిని కొట్టేసి మొఘల్ సేన ముందుకు వెళ్ళిపోయారు. అలాగే ఉత్సవమూర్తులు పరివార దేవతలను దాచేసేందుకు అర్చక స్వామి మరో ఎత్తుగడ ఉపయోగించారు. ఆయా విగ్రహాలను ఒక పెట్టెలో పెట్టి గోదావరి నదిలో ఒక చోట భద్రపరిచి అక్కడ ఒక రహస్య గుర్తు ఏర్పాటు చేసుకున్నారు. దండయాత్ర అయిపోయాక గోదావరిలో ఉన్న ఉత్సవ విగ్రహాలను బయటకు తీయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ హడావిడిలో సీతమ్మ కనపడలేదు. ఈలోగా శ్రీరామనవమి ముంచుకొచ్చింది. దీంతో సీతమ్మ లేకుండా కళ్యాణం ఎలా చేయాలి అని ఆలోచించి ఇక ఏ ఆప్షన్ లేదు కనుక మూలమూర్తులకు కళ్యాణం చేశారు. ఆ తర్వాత విరివిగా వెతికిస్తే సీతమ్మ తల్లి ఉత్సవ విగ్రహం కూడా కనిపించింది. ఆనాటి నుండి భద్రాచలంలో కొత్త సంప్రదాయం మొదలుపెట్టారు. శ్రీరామనవమి రోజున ఉత్సవమూర్తులకు బయట మిథిలా మైదానంలో కళ్యాణం చేస్తారు. అలాగే గర్భగుడిలో కూడా మూలవరులకు కూడా కళ్యాణం జరిపిస్తారు. ఈ మాదిరిగా మూలవరులకు కళ్యాణం జరిపించడం ఇతర ఆలయాల్లో కనిపించదు. అందుకే భద్రాద్రి రామయ్య అందరివాడుగా నిలుస్తాడు.